వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేతగానే అసమర్థుడు కాదని ఎవరైనా అనమంటే అడగండి, ఎవరైనా మీరే అడగండి. ఇప్పుడు ఎవరైనా సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధి అంటే ఏంటో తెలుసా? బిడ్డల భవిష్యత్తు. ఆ బిడ్డల భవిష్యత్తు లేకపోతే ఇంక అభివృద్ధి చేసినట్టేనా? జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద అన్యాయం ఏంటంటే ఒక తర యువతని భవిష్యత్తు సర్వనాశనం చేసి సమపాడులో తీసుకెళ్ళి వాళ్ళ బిడ్డలు బాగుండేవాళ్ళు. మా తల్లికి పారిపోయి బతకాల్సిన అవసరం లేదు. ఈవేళ వాస్తవంగా అలాంటి నా రాష్ట్రంలో చేసుకుంటే నా బిడ్డలు వారానికి 2 రోజులు నా ఇంటి దగ్గర ఉంటారు. అదే పై రాష్ట్రాలు పోయి చేసుకుంటే సంవత్సరానికి 2 రోజులు ఉంటారు. నేనేం కోరుకుంటాను? వారానికి 2 రోజులు నా పిల్లలు నా ఇంటికాడ ఉండాలని కోరుకుంటానా? సంవత్సరానికి 2 రోజులు ఉంటే సరిపోతుందని కోరుకుంటానా? ఏదేమైనా అభివృద్ధిని పక్కదారి పెట్టేసి అభివృద్ధి అంటే ఇప్పుడు గ్రీన్ కో ప్రాజెక్ట్ తెచ్చినది ఎవరన్నా? గ్రీన్ కో ప్రాజెక్ట్ తెచ్చినది ఎవరు? శంకుస్థాపన ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి అన్ని తయారు చేస్తే లాస్ట్ లో రిఫండ్ కట్ చేసినది వచ్చే నారా లోకేష్ నేను తెచ్చాను గొప్పలు చెప్తున్నారు. ఈవీఎం స్కామ్ చేస్తారు, ముగ్గురు కలిసి సింగిల్ గా వచ్చారు. మీరు వచ్చేస్తాను ఎలా అంటాం? మళ్ళీ స్కామ్ చేస్తే నువ్వు స్కామ్ చేసేవంటున్నావు కదా, మళ్ళీ స్కామ్ వస్తారు. కానీ నలుగురు వస్తారు. ఇప్పుడు స్కామ్ అనేది 151 వచ్చినప్పుడు అంతకుముందు ఏం చేశాడని అంటే రౌడీజం గుండాయిజం చేస్తే 151 ఇచ్చేసారా? నేను ఏం చేశాడు? ప్రజలకు ఏం ఉపయోగపడ్డాడు? ఏ సేవా కార్యక్రమాలు చేశాను? జగన్ 151 ఇచ్చారు. మడ్డలు గట్లు పక్కన పెట్టబా. నువ్వు జగన్మోహన్ ఫస్ట్ నేను చెప్తాను, నువ్వు అడిగిన దాన్ని నేను సమాధానం చెప్తాను. నేను అడిగిన దాన్ని నువ్వు సమాధానం చెప్తాను. జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇవ్వడానికి కారణం ఏంటి? ప్రజల్లో వాళ్ళ నాన్న ముందు సానుభూతి చూపించారు. వాళ్ళ నాన్న మీద సానుభూతి. చేసినటువంటి ప్రగతి ఏమన్నా ఉందా? సేవ ఏమన్నా కార్యక్రమాలు ఉన్నాయి? పాదయాత్ర చేశాడు. పాదయాత్ర 151 సీట్లు ఇచ్చేస్తారా? ఎందుకు ఇవ్వరు? ప్రజలకు ఉపయోగపడితే ఇస్తారు, ప్రజాసేవలో ఉంటే ఇస్తారు. అవన్నీ చెప్పగప్ప. నువ్వు అన్నావు కదా 151 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వెందుకు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని అనలేదు? ఇప్పుడు అదేగా చెప్తాం. మన రాహుల్ గాంధీ చనిపోయిన వాళ్ళకి కూడా ఓట్లు ఎక్కించారు కదా. అవన్నీ అనవసరం. ఇప్పుడు ఎవరు అవుతాడు? ఎలా ఏం చేసాడు? ఏం చేస్తున్నారు ఇప్పుడు? అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. జగనన్న శంకుస్థాపన చేసి పూర్తి చేయమని టెండర్లు శంకుస్థాపన చేసి పూర్తి చేశారు. బాబు ఇప్పుడు శంకుస్థాపన చేశాడు. చెప్పేది జగనన్న శంకుస్థాపన చేశాడు, చంద్రబాబు నాయుడు పూర్తి చేశాడు. ఓకేనా? పూర్తి చేశాడంటే లాస్ట్ చేసాడా లేదా? కష్టపడి కట్టాడు కదా, అది పూర్తి చేశాడు కదా. మరి ప్రజాభవన్ ఎందుకు పడగొట్టాడు? పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి. ప్రజాభవన్ అన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడే డబ్బా రేకులు పడగొట్టితే వచ్చేస్తాయి కోట్లు. ఏదైనా నిర్మించాలని చూడడం గానీ పగడగొట్టాలని చూడడం. వైజాగ్ లో రిషికొండ బీచ్ కబ్జా చేసి ప్యాలెస్ కట్టాడన్నారు. దాంట్లో మీ వాళ్ళు ఎలా ఉంటున్నారు? టీడీపీ వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు పరిపాలన శాతగానటువంటి అసమర్థుడు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు కదా, ఇప్పుడు చేస్తున్నాడు కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు. అప్పుడే ప్రశ్న మద్యం కుంభకోణంలో 3,200 మాట్లాడేవు కల్తీ మద్యం అన్న. కల్తీ మద్యము మీ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల పరిపాలనలో, ఏదో కరోనా 2 సంవత్సరాలు తీసేస్తున్నారులే, 3 సంవత్సరాల పరిపాలనలో దగ్గరగా 3,50,000 మంది చనిపోయారన్న. ఎక్కువే ఉండరు. గుడివాడ అమర్నాథ్ తెలుసా నీకు? కోడుకుంట అంటారు. గుడివాడ అమర్నాథ్ తెలుసా? సేమ్ నీకు మళ్ళీ చించుకున్నాడు. ఏమయ్యాడు? ఏమమ్మా విన్నారు కదా గుడివాడ అమర్నాథ్ ఏమైంది? లోకేష్ అంటున్నారు కదా, ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి అభివృద్ధి చేసి. మంగళగిరి తెలుసా నీకు? మంగళగిరి తెలుసా? మంగళగిరి తెలుసా? మంగళగిరిలో తెలుసు. ఫస్ట్ టైం ఎందుకు ఓడిపోయాడు? జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ 2వ ప్లేస్ మార్చడం తెలియక ఎప్పుడు అక్కడే నిలబడతాం అని చెప్పేసి మరి ఎందుకు ఓడిపోయారు? జెడ్పీటీసీలో ఓట్లు కూడా అకౌంట్ చేస్తారు. చూసావా? ఏది మిషన్లు అనుకున్నావా? మిషన్లు కాదు. ఎందుకంటే ఎవరు బీటెక్ రవి ఇళ్ళకి దూరి ఓట్లు వేయకోకుండా ఎక్కడ కనపడిన వాళ్ళని కొట్టి నరకంతకులు కన్నా ఘోరంగా చేశారు. పులివెందులు అంటే ఎవరిదన్నా?
ఎవరిది? పులివెందులదంతా ఎవరిది? గవర్నమెంట్ ఎవరిది? పైన అధికారం అంటే ఎవరిది? గవర్నమెంట్ ఎవరుంటే పైన వాళ్ళు అధికారం ఎవరిది దొరుకుతుంది? అంటే గవర్నమెంట్ మారిందని చెప్పేసి పులివెందుల్లో మొత్తం చూడలేకపోతారా? పులివెందులకి ఒక చరిత్ర డిఎస్పీ పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని చేస్తారు తప్ప ఇతను అడ్డుగోలుగా వాదించడమే తప్ప నేను నేను అడిగిన దాని సమాధానం చెప్పు. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనేవాడు పరిపాలన చేతగానటువంటి అసమర్థుడు. పరిపాలన లేదు కాబట్టి వ్యవస్థ వచ్చిందా? సచివాలయ వ్యవస్థ ఏమయ్యారు? ఏ ఉద్యోగులు ఏమయ్యారు? 3 లక్షల వాలంటీర్లు ఏం చేశాడు? నేను తీసేశానయ్యా. నేను కాదబ్బా, నేనేమంటానంటే ఎవరికైనా పని చేత కానోడికి పనిచ్చి ఎవడైనా చేపించుకుంటాడు. చంద్రబాబు చేతనై పథకాలు తెస్తున్నారు. దగ్గుపాటి ప్రసాద్ టీడీపీ కార్యకర్తలవే స్థలాలు కబ్జా చేస్తున్నాడు. వైన్ షాపులు అంటిస్తున్నాడు. వాళ్ళని లంచాలు అడుగుతున్నాడు. డైరెక్ట్ వైరల్ అవుతున్న వీడియోలు. అదే వైసీపీ గవర్నమెంట్ అన్నారు తెలుసా? వైసీపీ గవర్నమెంట్ ఇన్ని రోజులు ఉన్నా కూడా ఏ ఒక్క రోజు మాకు ఇంత ఒక చిన్న వైసీపీ గవర్నమెంట్ లో చిన్న ఉదాహరణ చెప్తానండి. ఎండాకాలం వస్తే మా అమ్మగారు అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాను. ఒక ఏసీ తీసుకెళ్లి బిగించానండి. వెంటనే ఈ కరెంటు బిల్లు కాదు, కరెంట్ వాళ్ళు వచ్చి ఓవర్లోడ్ అని 3500 బిల్ వేశారండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ లో పోటీ పెట్టారు. సాధ్యాలు కాదబ్బా, సాధ్యాలు కాదు, కరెంట్ సాధ్యం కాదు. దుర్గా గుడికే కరెంటు బిల్లు కట్టాలి. అవన్నీ వదిలేగానే కరెంటు బిల్లు గురించి చెప్పట్లా. ఎవడైనా నేను చెప్తాను, ఎవరైనా ఓవర్లోడ్ అని చెప్పి ఎవడన్నా బిల్లు కట్టించుకున్నది 24 రాష్ట్రాలు ఓవర్లోడ్ వస్తే ఇంట్లో 16-17 బిగించిన రోజు వచ్చేస్తుంది. ఓవర్లోడ్ బిగించిన రోజు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తారు. అవన్నీ కంగారు పడద్దు అని. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి లాంటి పరిపాలన చేతగాలన్నటువంటి సింగల్ గా వస్తాం, సింగల్ గా పోటీ చేస్తాం. సింగిల్ అంటావు? బాబు సింగిల్ అంటున్నావు కదా. నాని ఎవరు రబ్బా? రోజా ఎవరు రబ్బా? నాని ఎవరు? రోజా ఎవరు? అంబటి రాంబాబు ఎవరు? అదే వీళ్ళందరూ ఎవరు బాబు? వీళ్ళందరూ ఎవరు? టీడీపీ నుంచి పుట్టిన వాళ్ళు. నీకు తెలుసా? టీడీపీ నుంచి పుట్టిన వాళ్ళు ఎందుకు తీసుకున్నాడు? టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకున్నాడు? ఎవరు? వాళ్ళు వైసీపీ వాళ్ళ? వైసీపీ వాళ్ళు తెలుగు రాజకీయాలు పుట్టిందే తెలుగుదేశం నుంచి. ఓకేనా? వాళ్ళని ఓడించిన రాజశేఖర రెడ్డి నుంచే. రాజశేఖర రెడ్డి లాగా నిజాయితీగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ పార్టీల వాళ్ళనే పైకి తెచ్చాడు. ఓకేనా? అట్లా మీ జగన్మోహన్ రెడ్డి గారికి చేతగాక డబ్బులకు సీట్లు అమ్ముకున్నాడు. ప్రూవ్ చేస్తా. ఏంది సీట్లు డబ్బులకు అమ్ముకున్నాడు. జగన్మోహన్ జన్మలో 54 దాకా అవడు. రాసి పెట్టుకో. 54 దాకా అవడు. 54 దాకా అవడు. 29 అవుతాడు. 54 దాకా అవడు. చెప్పండి. ఇప్పుడు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ అసెంబ్లీకి రాకుండా, ప్రజల పక్షాన్ని నిలబడకుండా, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఎక్కడో దాక్కుని తిరుగుతున్నారు. దాని సమాధానమా? అసెంబ్లీకి వస్తే మైకులు కట్ చేస్తున్నారు. మైక్ నీకు తెలిసిపోయిందా? మైకులు కట్ చేస్తున్నారు. అసెంబ్లీకి వచ్చాడు. ఎప్పుడు నిమిషం మాట్లాడాను. ఫస్ట్ 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టారు. దానికి ఆన్సర్లు ఎవరు చెప్తున్నారు? ఏ మినిస్టర్ చెప్తున్నాడు? చెప్తున్నాడు. దానికి ఆన్సర్లు మీ దగ్గర లేవు కదా. చెప్తున్నా కదా, జనసేన కాలి పోటు కూడా సరిపోదు వైఎస్ఆర్
హామీ లేకపోతే కోర్టు పక్కన పెడవా, కోర్టు మీద పక్కన రాజకీయం పక్కన బయటికి పెట్టు. లేదు. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కాలు కోర్టు కూడా సరిగ్గా రాసిపెట్టు. ఇండియాలో అత్యంత నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు. అవునా? దాని గురించి జగన్మోహన్ రెడ్డి తోటి దాని గురించే ఒకసారి దాని గురించే మాట్లాడుకుందాం. చంద్రబాబు పరిపాలనలో చిన్న చీమ చిటుక్కు అయినా కూడా ఏం మాట్లాడట్లేదు. అన్ని కల్తీ మధ్యం జరిగినా మాట్లాడట్లేదు, దుబ్బగుడిలో జరిగినా ఏంది మాట్లాడట్లేదు. అదే జగన్మోహన్ రెడ్డి దాంట్లో చిన్న జరిగినా కూడా అన్ని రైజ్ మీరు నాకు అవుతుంది. తెలియక లక్షల కోట్ల దొంగకి మీరు ఇలాంటి అభిమానులు ఉంటే వందల కోట్లు ఖర్చు పెట్టుకుని ప్రజల సేవ చేసే వాళ్ళకి ఎంతమంది అభిమానులు ఉంటారు? ఫ్లైట్ చార్జెస్ ఎంత సాక్షులు పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి దొంగ, ప్రజల జగన్మోహన్ రెడ్డి జాతిపరుడు కదా ఎవరు? జగన్ రోజు ఎక్కడికి వెళ్తున్నాడు? ఏదేమైనా హైదరాబాద్ తిరగల, హైదరాబాద్ వారానికి ఒకసారి నెలకు ఒకసారి పర్మనెంట్ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి తిరుగుతున్నాడు. ఇప్పుడు అతని ఖర్చులతో సొంత టికెట్లు పెట్టుకొని తిరుగుతాడు, ప్రైవేట్ ఫ్లైట్ లో తిరుగుతాడు తెలుసా? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఎవరు సంతోషం? 48,000 కోట్లు పట్టుబడ్డాడు. ఎక్కడి నుంచి వచ్చి చంద్రబాబు ఓటు పూడ్చుకుంటాడు. 48,000 కోట్లు, మొన్న తక్కువ 8,000 కోట్లు పట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలంటే సిగ్గుగా ఉంటుంది. నిరూపించలేకున్నారు కదా, మొదలనే కదా ఈడీ అటాచ్ చేసింది. నిరూపించలేకున్నారు కదా. ఓటుకు నోటు పవన్ కళ్యాణ్ కి జగన్మోహన్ రెడ్డి దేవుడికి దొంగకి పోల్చొచ్చు. కాదు దేవుడికి దొంగకి పోల్చొచ్చాను కాదు దేవుడికి దొంగకి పోల్చొచ్చా అంటున్నాను. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి చిన్న పిల్లోడిని బాధ పెట్టినట్టు మీరు మాట్లాడండి. అంతమంది చనిపోతే కోట్లు బయటికి రావట్లే కదా. ఏదేమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మధ్యలో తీసుకురాకండి. ఎందుకంటే పవన్ కళ్యాణే మీ పతనానికి కారణం. ఎందుకంటే దేవుళ్ళాడు పవన్ కళ్యాణ్ ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడి ఇప్పుడు ఎలాంటి మనుషులు మాట్లాడారంటే బోరగడ్డ అనిల్ అనే వాడి గురించి చెప్తాను. వాడు ఇష్టంగా తిట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదంటావు? ఎందుకు అరెస్ట్ చేయలేదంటావు? జగన్మోహన్ రెడ్డి మొత్తం అందరినీ మానభంగం చేసేస్తా, ఆడపిల్లల్ని మనుషుల్ని చంపేస్తా, కోసేస్తా, పీకలు నరికేస్తా చంద్రబాబు నాయుడు అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ దుర్మార్గాన్ని తీసుకెళ్ళి ఎందుకు చేయలేదు? ప్రసాద్ చేశాడు. ఇంకా ఎవరు? వాసిరెడ్డి పద్మ చేసింది. వాసిరెడ్డి శ్రీనివాస్. బాబు మాట చాలా మంది బయటికి రావు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇది అప్పుడు సంగతి చెప్తున్నాను, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏం మాట్లాడతారు కానీ జగన్మోహన్ రెడ్డి అయిపోయింది. టైం ఈజ్ ఓవర్. 3,200 కోట్లు 9 తర్వాత 8 వచ్చిందా? 8 తర్వాత 9 వచ్చిందా? 8 తర్వాత 9 వచ్చిందా? 9 తర్వాత 8. ఫస్ట్ క్లాస్ చదివి 9 తర్వాత 8 అంటే ఏంది? మా వాళ్ళు ఎవరేమో అనలేదు. మా వాళ్ళు అసెంబ్లీలో ఫస్ట్ క్లాస్ అని అనలేదు. మీ వాళ్ళు అన్నారు. కాదు చెప్తా విన్నప్పా, వేళ ప్రజలకి మంచి జరగాలి, అందరూ కూడా పరిపాలన నిజాయితీగా నీతిగా నిజాయితీగా చేయాలి. కూటమి ప్రభుత్వం అంటే ప్రజలకైతే మంచి జరగదు. ఎందుకు జరగదు? జగన్మోహన్ రెడ్డి అయితే దోపిడీ ఎక్కువ జరుగుతుంది, కూటమి ప్రభుత్వం అయితే అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది, ప్రతి ఒక్కరికి సర్వనాశనం చేశాడు. అంతే సచివాలయ సంస్థ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ని తీసుకొచ్చి ఉండబ్బా. వాలంటీర్ వ్యవస్థ అంటున్నారు. మీ అమ్మగారి ఊర్లో ఉన్నారు వైసీపీ గవర్నమెంట్ లో వాలంటీర్ వ్యవస్థ ఇంటి దగ్గరకు వచ్చి సేవలు అందించాడా? 500 తీసుకున్నారు పెన్షన్ కి 500 తీసుకున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వీడియో కూడా పెట్టా చూపించు. ఇవన్నీ వద్దు కానీ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి మీ సేవ ఈ సేవ ఎవరు చేస్తారు? కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ సేవ ఇప్పుడు కూడా ఉంది కదా. మీ జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు. వాలంటరీ వ్యవస్థను లేదు సార్, ఓన్లీ పొలిటికల్ కాదు. ఓకే.